మంది వచ్చారంటే అది డెఫినెట్గా యాంటీ గవర్నమెంట్ ఓటే ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఈ 2 ఏళ్లలో ఆయన ఏం బాగు చేసిండని ఎందుకు వేస్తారు? 3 సార్లు గెలిచిండు గోపీనాథ్. అవును. ఇప్పుడు ఆయన మీద సానుభూతి ఉంటుంది చనిపోయిండని. ఆయన వైఫ్కే టికెట్ ఇచ్చారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయి కదా బీఆర్ఎస్కి. స్లమ్స్లలో కానీ మిడిల్ క్లాస్ జనాభా మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎక్కువ ప్రభావం చూపెట్టింది. ఎందుకంటే కొంత అభివృద్ధి అయితే ఖచ్చితంగా. పోనీ ఈయన అన్నట్టుగా హామీలు నెరవేర్చి ఇంటికి ఒత్తులం బంగారం ఇచ్చి ఒక్కొక్క మహిళకు 2500 ఇచ్చి పెన్షన్లన్నీ 4000 చేస్తుంటే ఇవాళ మనకు నిజంగానే కాంగ్రెస్ ఇవన్నీ చేసింది ఓటైతే బాగున్నాయి. ఇప్పుడు నిజంగా కూడా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా క్యాండిడేటే అసెట్. సార్ ఇప్పుడు నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా మినిమం ఓట్లు కూడా వచ్చేటి కావు. ఆయనకి ఏదో కొంత ప్రజలలో అక్కడ యూసుఫ్ కూడా ఎర్రగడ్డ అవన్నీ రేమంత్ నగర్ బెల్ట్ తర్వాత ఈ వెంగళరావు నగర్ ఇట్లాంటి కొన్ని వస్తాయి దాని కింద. ఇందిరానగర్ ఈ ఎల్లారెడ్డి కూడా ఇట్లాంటి స్లమ్ అంటే బస్తీలు ఉన్న దగ్గర తెలంగాణ బస్తీలు ఉన్న దగ్గర కొంత ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళకి ఆ కుటుంబానికి మొదటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి అంత మేరకు ఏమన్నా ఆ ఓట్లు ఏమన్నా పడితే అది ఆయనకు పడాల్సినవి తప్ప కాంగ్రెస్ పార్టీకి అయితే ఆడ పడే పరిస్థితి లేదు. అంటే ఓవరాల్గా గ్రేటర్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మరొకసారి కేసీఆర్తోనే సాధ్యమని చెప్పి జగన్ కూడా కితాబు ఇవ్వడం ఇందుకు మనం నిదర్శనం. ఎవరైనా దాన్ని కాదని లేని వాస్తవం. ఇంకెవరు కూడా అది కాదని చెప్పలేరు. అవును, కళ్ళ ముందు కనబడుతున్నది కదా. అంటే జగన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇటు జూబ్లీహిల్స్లో టీడీపీ సానుభూతి పరులు ఉంటారు, అదే క్రమంలో జనసేన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళంతా మరి అగెనిస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటారా జగన్ కామెంట్ తర్వాత? అట్లేముండదు. వాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, రాజధాని నగరం కాబట్టి వచ్చి ఉన్నవాళ్ళు, వాళ్ళందరి ఓట్లు కూడా చాలాసార్లు మనం చూసాం అవి టీఆర్ఎస్ దిక్కే ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు క్యాండిడేట్ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ మెజారిటీ కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేటే కాబట్టి గోపీనాథ్ 3 సార్లు గెలవడానికి, గాంధీ షేర్లింగంపల్లి 3 సార్లు గెలిచినా కూడా ఆ క్యాస్ట్ ఫ్యాక్టర్ కొంత ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా జూబ్లీహిల్స్కి సంబంధించినంతవరకు సార్ ఏపీలో కూటమి బీజేపీ, జనసేన, తర్వాత టీడీపీ ఈ 3 కలిసి అక్కడ పోటీ చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణకు వచ్చే అంశంలో జూబ్లీహిల్స్కి సంబంధించినంతవరకు సో టీడీపీ, జనసేన ఇక్కడ బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారంటారా? చేయరు. టీడీపీ అంటే నథింగ్ బట్ రేవంత్ రెడ్డి కదా. ఇక్కడ రేవంత్ రెడ్డిని మానసికంగా టీడీపీతోనే చూస్తారు సార్, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నా కూడా. టీడీపీ పెద్దగా ఇక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఆయన టీడీపీ క్యాండిడేటే గోపీనాథ్. అక్కడ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చాడు, రెండోసారి బీఆర్ఎస్లో గెలిచాడు, మూడోసారి కూడా బీఆర్ఎస్లో గెలిచాడు. కాబట్టి ఆయనతో పాటే ఆ క్యాడర్ అంతా ఇటువైపు వచ్చేసారు. పెద్దగా టీడీపీ పర్ఫార్మెన్స్ ఏం లేదు, వాళ్ళు పోటీ కూడా పెట్టలే కదా. పెట్టలేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఏమన్నా కొద్దిమంది ఉన్నా కూడా కాంగ్రెస్ దిక్కే సపోర్ట్ చేస్తారు. బీజేపీ కూడా పెద్ద స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుందని నేను అనుకోవట్లేదు. వాట్ అబౌట్ జనసేన సార్? హైదరాబాద్ జనసేన కూకట్పల్లిలో పోటీ చేసినప్పుడు అతనికి అది అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన పరిస్థితి ఉంది. అంటే కూకట్పల్లిలో ప్రత్యేక పరిస్థితి, ఏం ఓడించలేదు అక్కడ. అంటే సెకండ్ పొజిషన్ ఓట్లు చీల్చారు. ఇక్కడ పెద్దగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నా వస్తాడేమో కానీ ఇప్పుడైతే దాని ఏముండదు. ఒకవేళ వస్తే బీజేపీకి సపోర్ట్ చేస్తారా?